న్యూస్ కు స్వాగతం. అంగబలం అర్ధబలం చుట్టుముట్టు కొండంత బలంగా ఉన్నా సరే గాచార బలం కూడా గట్టిగా ఉండాలి. అన్నిటికీ మించి దైవ బలం ఉండాలి అంటుంటారు. అందుకేనేమో ఈ నడుమ మన లీడర్లంతా తాపకోసారి దేవుళ్లకు భక్తితో పబ్బతి పడుతుర్రు. తీరొక్క పూజలు, 101 నోములు, హోమాలు, యాగాలు, అబ్బో అంటే చాలు పూజలల్లో కూసుంటుర్రు. అన్నేమో కానీ అసలే వానలు లేవు, కరువు వస్తుంది అని అంటుర్రు కదా. అందుకే తెలంగాణ పబ్లిక్ తరఫుకించి సీఎం రేవంత్ సారు జేజీ మొక్కులు గట్టిగా మొక్కిండు. కరువు కాలం కమ్ముకొత్తాంది, కష్టకాలం గట్టిగా ఉన్నదని మొగుల ఆఫీసర్లు మొత్తుకొని చెప్పబట్టిరి. అందుకే పబ్లిక్ కు తిప్పల కావద్దు, పాడి పంటలకు నష్టం రావద్దు, దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు పద్ధతి పట్టిర్లు తెలంగాణ సర్కారు వాళ్ళు. ఓ దిక్కు మానవ ప్రయత్నం చేసుకుంటేనే ఇంకో దిక్కు వానదేవునికి పూజలు కూడా చేసిండ్రు. ఎంత ఎల్లి నీనో ఉన్నా సరే మమ్ములనైతే చల్లగా చూడు, పొట్టు కాకపోయినా రైతన్నల ముఖం తెల్లగయ్యేటట్టు, పబ్లిక్ కు దూపారేటట్టు సాలినంత వాన కురిపియే. మొత్తానికే ముఖం సాటేయకు అని వరుణ యాగం చేసి వానదేవునికి ఒక్క తీరుగా మొక్కులు మొక్కిండ్రు. నాగార్జున సాగర్ కాడ పెద్ద పూజ పెట్టుకుండ్రు. యాదగిరి గుట్టకేంచి అయ్యగారులంతా వచ్చిండ్రు. 108 మంది అయ్యగారులు వేద మంత్రాలు చదివిండ్రు. 11 హోమకుండాలు పెట్టిండ్రు. నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ సతీ సమేతంగా ఊకొని పూజలు చేసిండు. ఇక పట్నంలో పని అంతా చూసుకొని పగిటీలు గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ సారు. అటు ఇటు ఒక్క 40 నిమిషాలల్లో సాగర్లో దిగిండు. పెద్ద సారు కూడా యాగంలో ఊకున్నాడు, పూజలు చేసిండు. ఆఖరికి అన్ని గవ్యాలు సమర్పించి పూర్ణావతి చేసిండు. ఇక యాగాలు చేసి దేవుళ్ళకు పబ్బతి పడితే మంచిదే, కానీ ఉన్న నీళ్లను ఉత్తగా సముద్రం విడిచిపెడతాండ్రు. మోటార్లు చాలు చేసి ఎత్తిపోసుకుంటే ఏమైతుంది అని ఎగస్ పార్టీ వాళ్ళు బాణాలు ఎత్తుండ్రు. మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు సారు మళ్ళోసారి లేఖ రాసిండ్రు. అట్లనే తత్తిమ గులాబీ లీడర్లు చూత గట్టిగానే అరుచుకుంటారు. నువ్వు మానవ ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి ఒక కార్యక్రమాలు చెయ్యి. నువ్వు అవి ఎన్ని చేయకుండా ఇప్పుడు ఏం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి కప్పతల్లాడుతున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తేసిండ్రు. ఇక ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. ఇప్పుడు ఆమోదం పొందిన ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు తెలపడం ఏంటి నాకు అర్థం కాదు. అసలుకి ఎసరు వస్తుందిరా అంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక కుట్రలు కుతంత్రాలతో ఏదైతున్నదో అసలుకి ఎసరు వస్తుంది. ఇప్పుడు అది అట్లుంటే అయిన కాడికి అన్ని దిక్కులకేంచి నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నావు. అయినా సుత వానలు లేకపోవడంతో ఈసారి తిప్పలవుతుందని అంటారు. అందుకే నీళ్ళు ఎక్కువ తాగే పంటలు వేసుకోకుండా అని ఇప్పటికే అన్నదాతలను హుషారు చేసిరు సర్కారు వాళ్ళు. పబ్లిక్ ను గట్టెక్కియనికి అన్ని తీర్ల తిప్పల వాడుకుంటేనే ఇంకో దిక్కు దేవుళ్ళకు సుత పూజలు చేస్తున్నాం అన్నట్టు చెప్తుండ్రు చేయి పార్టీ లీడర్లు.